బాగా వాడుకుంటున్నాను. అందరు చెప్పారు కదా, ఫస్ట్ టైం చెప్తున్నాం. నేను కూడా ఫస్ట్ టైం అక్కడ గుండె ధరలు ఇస్తున్నాను. అది టకికా అయ్యా అంటారు, అంటే హార్ట్ బీట్. మనం నేను చుంటే నా హార్ట్ బీట్ అనేది వినిపించేస్తుంది, అంత భయం వేస్తుంది. బట్ దేవుడు ఉన్నాడు కదా, మనం చెప్పాలి. అంటే ఏ సిచ్యువేషన్ అయినా ఇందులో అయినా దేవుడు మనకు సహాయం చేస్తారు కదా. సో మనం చెప్పాలి. ఫస్ట్ నేను కూడా అబ్బో నానేముంది ఏంటి ఇక్కడ నాకు అంటే ఇందులో టచ్ లేదు, నాకు ఎందుకు నానేముంది అనిపించింది. బట్ మనం ఎప్పుడు ప్రే చేస్తుంటాం కదా, దేవా నీ స్వార్థ చేయడానికి ఎలా అయినా మమ్మల్ని వాడుకోవాలి. అలా దేవుడు తెలియదు ఎప్పుడు ఎలా వాడుకుంటాం. సో మనం దేనికైనా రెడీ ఉండాలని తెలుసుకున్నాం. అయితే ఇంకోటి ఈరోజు చెప్పేవాడు ఏంటంటే, యేసు ప్రభు శిలువలో పలికిన 6వ మాట, యేసు చిరుక పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించండి. అయితే మనం ఫస్ట్ 5 వర్డ్స్లో చూస్తే ఫస్ట్ 3 వర్డ్స్ ఆల్రెడీ అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ, ఇంకోటి ఏంటి ఫర్గివ్నెస్, ఇంకోటి ఏంటి ఆయన సాల్వేషన్ గురించి చెప్పారు. ఈ లాస్ట్ 4 వర్డ్స్లో చూస్తే మొత్తం డివినిటీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో దేవుడు ఏం ఫినిష్ అయిందని చెప్తున్నారు, ఆయన ఏ పర్పస్ కోసం వచ్చారు, దాని గురించి కొన్ని విషయాలు చూసుకుందాం. అయితే ఈ జీసస్ మరణంకి వెళ్ళే ముందు ఆల్రెడీ ఆయనకు తెలుసు, బికాజ్ ఆయన సిలువలో మరణిస్తారు. ఆయన ప్రెడిక్ట్ చేస్తారు కదా, మాథ్యూ 17:23లో, ఇంకా మాథ్యూ 20:18-19 వర్సెస్లో చెప్తారు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, మళ్ళీ 3వ రోజు వేస్తాడు అని ఆల్రెడీ జీసస్ చెప్తారు. ఇంకా మనం Psalm 22:15-18 అండ్ Psalm 69:21 అందులో ఏముంటుందంటే, నేను దాహమడగా మీరు నాకు చేతునిచ్చి తిరిగి, అది ఆ వర్స్లో ఉంటుంది. ఐజయా 53:7లో అంటే మనుష్య కుమారుడు ఇలా మరణం ముందంతగా మరణించి మళ్ళీ లేస్తాడు అని ఉంటుంది. అయితే ఆయన ఎందుకు అంతగా మరణం తీసుకున్నారంటే, మన పాపంలోను కేవలం దేవుడి నుంచి మనల్ని ఏది సపరేట్ చేస్తుంది, మన సిన్నే కదా. ఆ సిన్ మనల్ని దేవుడి నుంచి దూరం చేయదని చెప్పి పనిష్మెంట్ అంతా ఆయన మీద వేసుకున్నారు. అయితే ఆయన జీసస్ ఆయనదాయనే మరణించారా అంటే, ఎవరైనా సోల్జర్స్ తీసుకెళ్ళి ఆయనను చంపేశారా అన్నది ఒకసారి చూసుకుంటే, జాన్ 10:17-18లో ఏం చెప్తారు జీసస్, ఎవరు నన్ను అంటే మరణానికి తీసుకెళ్ళలేరు, నా అంతటా నేను ఇస్తున్నాను కాబట్టి, నా అంతటా నేను చేస్తున్నాను కాబట్టి, ఇది నేనే చేయగలుగుతున్నా కాబట్టి లేఖనాలు నెరవేరు ప్రకారం నేను చేస్తున్నానని జీసస్ చెప్తారు. అయితే జీసస్ తనంతట తానే ప్రాణం ఇచ్చారు. ఎవరు ఆయనను తీసుకెళ్ళి ఆయనను సిలువ వేసే అంత అంటే మనుషులకు ఎవరికి లేదు. అయితే జీసస్ని పట్టించడానికి ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులతో వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అంటారు, అంటే నేను ఇన్నిసార్లు మీకు మందిరంలో కనిపించాను, ఇన్నిసార్లు మీరు నాతోటే ఉన్నారు, నేను చేసే ఏంటి సువార్తలు మెసేజెస్ చెప్తుంటే విన్నారు, నన్ను ఎందుకు తీసుకోలేదు, నన్ను ఎందుకు అప్పుడే మరణానికి అంటే సిలువ వేయడానికి తీసుకెళ్ళలేదు అంటారు. అంటే అక్కడ ఇంకోటి ఇమీడియట్ వర్స్ ఏముంటుందంటే, లేఖనాలు నెరవేరు ప్రకారం ఆ విధంగా జరిగింది కాబట్టి ఆయనను ఆ సమయానికి ఇస్కరియోతు యూదా జీసస్ని ఎవరికి ప్రధాన యాజకులకు వాళ్ళకు దేవుణ్ణి అప్పగిస్తాడు. అయితే యాక్చువల్గా జీసస్ తనంతట తాను కూడా వెళ్ళి అలా అంటే ప్రధాన యాజకులకు లొంగిపోయి నేనే ఆ యేసుని మీరు సిలువ వేయండి అంటే ఆ విధంగా కూడా చేయొచ్చు. బట్ జీసస్ ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఆల్రెడీ ఓల్డ్ టెస్ట్మెంట్లో అంటే రాయబడి ఉంది కదా, అంటే యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టును అది ఉంటుంది కదా, ఆ వర్స్ ప్రకారం అంటే అవన్నీ నెరవేరాలని జీసస్ అవన్నీ చేశారు. అయితే ఇంకో దగ్గర ఎక్కడ అంటే, జీసస్ని ప్రధాన యాజకులు పొంతు పిలాతు ముందు ఉంచినప్పుడు అందరూ అంటుంటారు జీసస్ని సిలువ వేయండి అంటుంటారు. బట్ పిలాతు యాజ్ ఎ కింగ్ ఆయన అందరి పక్షాన చూడాలి కాబట్టి ఆయనలో ఏ పాపం కనిపించదు. ఇంతగానం జనాలు నిన్ను సిలువ వేయండి అంటున్నారు కదా, మరి నువ్వెందుకు ఒకసారి ఏంటి చెప్పమంటే, జీసస్ అసలు నోరు తెరవరు. అంటే ఆయనకు అదాబిలిటీ ఆ కెపాసిటీ ఉంది, ఏంటి ఆ మరణాన్ని ఆపుకునే కెపాసిటీ ఉంది. బట్ ఆయన అది
వాటి వెంట అంటే దాన్ని గోంత్రు అవ్వాలి కాబట్టి జీసస్ ఎక్కడ నోరు విప్పలేదు. అయితే ఇంకా థర్డ్ విషయం చూస్తే జాన్ 19:30లో చూస్తే ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే దానికి చూస్తే అంటే ఇది నాకు ప్రిపేర్ అవుతుంటే ఇమ్మీడియట్గా అనిపించింది. అంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే దేవుడు ఏదైతే మనకి ఇవ్వాలనుకున్నాడో, ఏదైతే పాపక్షమాపణ కోసం ఆయన మరణించాడో, ఆయన తిరిగి లేచాడో, అంటే మరణించాడు, ఆయన మరణిస్తే మన పాపాలన్నీ క్షమించబడతాయి కదా. సో దాని గురించి ఆయన ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నాడు. అయితే ఇప్పుడు మనము ఒక అథ్లెట్ అయినా ఏదైనా అథ్లెట్ని చూసామనుకో, పరుగు పందెంలో పరిగెత్తుతారు, లాస్ట్కి వెళ్ళాక వాళ్ళు ఏం చేస్తారు, ఒక విక్టరీ క్రైని చూస్తాం కదా, గట్టిగా వచ్చి వాళ్ళు రీచ్ అయ్యే టార్గెట్ని రీచ్ అవుతారు. సో జీసస్ కూడా ఇంపాసిబుల్ దాన్ని పాసిబుల్ చేశారు. అంత పరిశుద్ధమైన దేవుడు వచ్చి ఈ మనుష్య రూపంలో జీవించడం అంటే చాలా కష్టం. అయితే మన పాపాలని, మన దోషాలని అన్నిటినీ ఆయన భరించారు. ఇంకా ఎవరైనా అంటే అయ్యో నేను అంటే నా పాపంలో ఇలా ఉండిపోయినా, ఏదైనా గిల్ట్ ఫీలింగ్ దేనితోటైనా ఉంటే మనం ఏం చేయాలంటే దేవుడికి ప్రే చేసుకుంటే, ప్రే చేసుకొని మనం సబ్మిట్ చేసుకున్నాం అనుకో, దేవుడు మన అన్నిటినీ అంటే పాపాలన్నింటినీ క్షమిస్తారు. అయితే దేవుడు ఇంకేం మోసారంటే వెయిట్ ఆఫ్ అవర్ పర్సనల్ క్రాసెస్ అంటే నథింగ్ బట్ మన పాపాలు, మనం చేసిన తప్పిదాలు అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అందులో. అవన్నీ బేర్ చేసి ఆయన ఫినిష్ అని చెప్పారు. అయితే ఇంకో గేమ్లో ఏదైనా చూస్తే ఇప్పుడు రిలే అయినా ఖోఖోలో అయినా ఫస్ట్ ఒకరు ఆడతారు, నెక్స్ట్ వాళ్ళు పాస్ చేస్తారు. అయితే జీసస్ కూడా 30 years తర్వాత ఇంకో 3 years శిష్యులతో ఉన్నారు. బట్ ఆయన ఇమీడియట్గా రిజరెక్ట్ అయిపోయాక శిష్యులను చూస్తారు, అందరికీ అంటే ప్రత్యక్షమై అందరికీ అయినాక ఆరోహణం అయ్యేటప్పుడు ఏం చెప్తారంటే మాథ్యూ 28:19-20లో చూస్తే నేను అంటే ఇప్పుడు నేను రిజరెక్ట్ అయ్యి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీ పని మీరు స్టార్ట్ చేయాలి. అంటే జీసస్ హ్యాస్ ఫినిష్డ్ హిస్ వర్క్, ఆయన పని ఆయన ఫినిష్ చేశారు. నెక్స్ట్ మన పని ఏంటి, మనము అంటే చర్చ్కి వస్తున్నాం, నేర్చుకుంటున్నాం. ఎందరో త్యాగాల వల్ల మనకి ఈ సువార్త మన వరకు వచ్చింది. సో ఈ సువార్తను మనం ఇతరులకు చెప్పాలి. అయితే ఈ సువార్తను మనము మార్క్ 15-16లో కూడా చెప్తారు. అక్కడ కూడా జీసస్ రిజరెక్షన్ గురించి ఉంటుంది. ఆ రిజరెక్షన్ అయ్యాక జీసస్ చెప్తారు, నేను నా పరలోక తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పండి. అయితే నేను ఒకవేళ ఇంకా సువార్త చెప్పకుండా ఇంకా అలానే ఎందుకుంటున్నామంటే నేను ఇంకా దేవుని రుచి చూడలేదు. అంటే మనం రుచి చూసామనుకో అది చెప్పకుండా ఉండలేము. సపోజ్ నేను ఒకవేళ ఏదైనా మంచి ఫుడ్, మంచి ప్లేస్కి వెళ్ళాము, ఆ ఫుడ్ బాగుంది ఒకసారి టేస్ట్ చేయి, లేకపోతే ఆ ప్లేస్ వెళ్ళి చూడడానికి చాలా బాగుందని చెప్తాం. ఎందుకు, మనం అనుభవించినది వాళ్ళు కూడా అది టేస్ట్ చేయాలని. అయితే దేవుణ్ణి నేను రుచి చూసి ఇంకా చెప్పలేకుండా ఉంటే మనందరికీ తెలుసు కదా, అంటే పరలోకానికి వెళ్ళాక దేవుడు మన రెస్పాన్సిబిలిటీ గురించి అడుగుతాడు. నేను నీకు ఇంతగానం చెప్పాను, మీరు ఎంత వెళ్ళారు, ఎన్ని ఆత్మలు నా కోసం సంపాదించావని జీసస్ అడుగుతారు. సో మనం కూడా మన రెస్పాన్సిబిలిటీని తీసుకొని దేవుని సువార్తను వీలైనంత మటుకు కేవలం మన నోటి మాట వాక్యం ద్వారానే కాదు, మన జీవితం కూడా చాలా ఇతరులకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని దేవుని సువార్తికులుగా మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, జీసస్ వచ్చి శిష్యులకు ప్రత్యక్షమయ్యాక శిష్యులు ఏం చేస్తారు, జాన్ 21:3లో చూస్తే పీటర్ ఏం చేస్తారు, మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తాడు. అలానే మనం కూడా ఇక్కడ వింటాము, బయటికి వెళ్ళాక మనకున్న పనులు, మనకున్న అన్నిటి వల్ల ఏం చేస్తాం, ఒకసారి మర్చిపోతాం. కానీ జీసస్ వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా జీసస్ పీటర్కి ప్రత్యక్షమై జాన్తో మాట్లాడతారు. జాన్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అవును. సెకండ్ టైం అడుగుతారు, అవును అని చెప్తాడు. థర్డ్ టైం అడుగుతారు, ఎన్నిసార్లు అడుగుతావు దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నా కదా. దేవుడు డైలీ మనతో కూడా అలానే మాట్లాడుతున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే. అయితే జాన్తో జీసస్ ఏం చెప్తారు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా సువార్త చెప్పు. కేవలం దేవుడు
నాకు అంటే రిజర్వేషన్ అయ్యి ఆయన వెళ్ళేటప్పుడు కేవలం అంటే లాస్ట్ వర్సెస్లో బయటికి అంటే పైకి ఆరోహణం అయ్యేటప్పుడు లాస్ట్ వర్స్ చెప్పింది ఏంటి, నా సువార్త సర్వలోకానికి చెప్పండి, ఇన్ సీజన్ అవుట్ సీజన్ ఎప్పుడైనా నా సువార్తను చెప్పండి అని చెప్పి వెళ్ళారు. మీరు సువార్త చెప్తుంటే నేను మీకు అంటే మీకు తోడై ఉంటాను, మీరు వెళ్ళండి చెప్పండి, నా కోసం మందలను కాయండి అని చెప్పారు. ఇంకోటి, ఎందుకు మనం దేవుని సువార్త చెప్పాలంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. ఎట్ హ్యాండ్ అంటే మన చేయి చాపితే ఎంత దగ్గరలో ఉంటుందో అంత దగ్గరలో మనకు దేవుడి రాకడ ఉంది. సో దానికోసం మనం సువార్త చెప్పాలి. అయితే సువార్త చెప్పాలి డైలీ. అంటే మనం నోటితోటే చెప్పనవసరం లేదు, ప్రతి విధంగా ఏ విధంగా అయినా మన జీవితం అయినా మన ఎక్కడైనా మనం ఎక్కడున్నా మన డ్రెస్సింగ్ అయినా ఏదైనా ఇతరులను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో ఇవన్నీ దేవుడికి మనము చెప్పాలి. అయితే దేవుడు వెళ్ళేటప్పుడు ఇచ్చిన ఇది ఒక గ్రేట్ కమిషన్ అన్నమాట. అయితే మనము మన బ్యాక్గ్రౌండ్స్లో డిఫరెంట్ అయినా మన అన్నిట్లలో ఒక మనిషిని పోలే ఒక మనిషి ఉండరు అంటారు కదా, అలా ఇందులో డిఫరెంట్ అయినా ఒకటే, దేవా నేను ఇది చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మన పర్సనల్ వర్క్స్ ఎన్నో ఉంటాయి, వాటి గురించి ఎన్ని ప్రే చేస్తే మనకి ఎన్ని జరగవు. సేమ్ ఇలానే దేవా నేను ఈమెకు స్వార్థ చెప్పాలనుకుంటాను, నాకు సహాయం చేయి అని దేవుడిని అడిగామనుకో, దేవుడు మనకు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. అయితే ఫైనల్గా అయితే ఈ క్రాస్ అనేది ఏంటి, ఒక సింబల్ ఆఫ్ హోప్. అంటే మనకు నిరీక్షణ, దేవుడు మరణించారు, తిరిగి లేచారు, మళ్ళీ మన కోసం వస్తారు. అయితే జాన్ 3:16 మనకు తెలిసిన ప్రకారం దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను, అది ఫుల్ వర్స్ ఉంటుంది కదా, ఆయన తన సొంత కుమారుడినే ఇచ్చాడు. అండ్ రెవల్యూషన్ 21:4లో కూడా చూస్తే అంటే మన ప్రతి బాష్ప బిందువును ప్రతి బాధను దేవుడు తుడిచివేయడానికి ఆయన సిలువలో మరణించారు. అయితే దేవుడు మన కోసం ఆ సిలువలో మరణించి తిరిగి లేచారు. అయితే ఓవరాల్ ఈ గుడ్ ఫ్రైడేలో ఏంటంటే ఆల్రెడీ లేఖనాలు చెప్పిన ప్రకారం జీసస్ పుడతాడు అన్నాడు, పుట్టాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడు అన్నాడు, అది కూడా జరిగిపోయింది. ఫైనల్గా ఉంది సెకండ్ కమింగ్. సో ఆ సెకండ్ కమింగ్ కోసం మనం అందరం ప్రిపేర్ అయ్యి మన కుటుంబాలు ప్రిపేర్ అయ్యి ఇతరులకు వీలైనంత మటుకు దేవుని సువార్త చెప్పాలని దేవుడు నా ఈ చిన్న థాట్స్ని దేవుడు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.